నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। పెద్దాపురం మండలం రామేశంపేటలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి। బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్। క్రైస్తవ మనోభావాలను కించపరచడాన్ని నిరసిస్తూ కాకినాడ స్వామినగర్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన। కాకినాడ జెడ్ బ్రిడ్జ్ వద్ద క్రైస్తవ ఫ్లెక్స్ ను తొలగించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్। జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ధర్నా। ప్రాణాలు తీస్తున్న నకిలీ మరియు కల్తీ మద్యం అరికట్టాలని డిమాండ్। ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ మరియు కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోందని ఆరోపిస్తూ జగ్గంపేటలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ర్యాలీలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు। జగ్గంపేట పట్టణంలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ తోట నరసింహం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు। స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టారు। అనంతరం సర్కిల్ కార్యాలయానికి చేరుకుని సిఐ వైఆర్కే శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ఎన్నికల ముందు కల్తీ మద్యం నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు మౌనం వహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు। మహిళల మెడల్లో ఉన్న పుస్తల తాళ్లను తెంపుకొని కల్తీ మద్యం తాగి ప్రజలు రోడ్లపై విపరీతంగా తిరుగుతున్నారని అన్నారు। ఈ పరిస్థితుల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం ఉత్పత్తి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ, మండల అధ్యక్షుడు రావుల గణేష్ రాజా, నాయకులు కరుటూరి వీర్రాజు, గుర్రం మహాలక్ష్మి, అబ్బు, భూమాడ గణపతి, నక్కిరెడ్డి విష్ణు తదితరులు పాల్గొన్నారు। మరి ముఖ్యంగా మద్యం మాఫియా మరియు అన్ని కూడా అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। దానిలో భాగంగానే ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోదరిమణులు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు। ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవల మనం చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని కల్తీ వ్యాపారం చేస్తూ విపరీతమైనటువంటి మరి మాఫియా రూపంలో మరి ముఖ్యంగా కల్తీ మద్యాన్ని అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి। మనం చూసాం మన 2 జిల్లాల్లోని మరొక కుటీర పరిశ్రమగా ఈ మద్యం సిండికేట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది। లక్షలాది కోట్ల రూపాయలతోటి మద్యాన్ని సొంతంగానే మరొక కుటీర పరిశ్రమగా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది। తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వారి అండదండలతో మరి ఈ రోజు అలాగే కాకుండా ఊరు వాడ కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు। ఈ నాయకులందరూ కూడా గతంలో ఎన్నికల ముందు బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్తో తోలుస్తూ ఉన్నారు। ఈ రోజు తోలవడం బెల్ట్ మాకు దేవుడెరుగు చిన్న ఊరు కూడా 10-15 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు। ఇంటింటికి బెల్ట్ షాపులు ఇచ్చే విధంగా ఈ రోజు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం యొక్క పాలనలో। ఈ బెల్ట్ షాపులు అరికట్టాలి, మద్యాన్ని నాణ్యమైనటువంటి మద్యాన్ని సరసమైన మరి ముఖ్యంగా ఎంఆర్పీ రేట్లు ఇవ్వాలనేటువంటి విధానంతో ఈ రోజు నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలందరూ కూడా ఈ కల్తీ మద్యం మూలంగా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు। అనేక మంది ఆడపడుచుల యొక్క మంగళసూత్రాలు ఈ రోజు తెగిపోయే పరిస్థితి వస్తూ ఉంది। కారణం ఈ మద్యం సిండికేట్ల వల్ల, మద్యం వల్ల
మనం చూస్తా ఉన్నాం, ఏ రాత్రి 10-11 అవుతే రోడ్ల మీద తాగిపోయిపోయి ఉన్నారు. రోడ్ల మీద ఇటువంటి మద్యాన్ని సేవించడం మూలంగానే కల్తీ మద్యం మూలంగా దీన్ని అరికట్టాలి, దీన్ని నిరోధించాలి అనేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేయాలి. ఈరోజు జనసేన అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు. కల్తీ మద్యం గురించి కానీ, బెల్ట్ షాపుల గురించి కానీ ఆయన చాలా గట్టిగా ఆవేశంగా మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మన ఆ రకమైన విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఒక విధానం జరుగుతూ ఉంది. ఈ రోజు వీటిని నిరోధించాలి, వీటిని అరికట్టాలి. ప్రజలకి మరి ఏ రకమైనటువంటి ఆపద లేని విధంగా ఇవన్నీ కూడా కొనసాగించాలి.